కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల హామీ ఇచ్చిన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు హామీ ఇచ్చిన పథకాలన్నీ ఇక్కడ ప్రజాపాలన పాలకులం వాళ్ళ సేవకులం అనేది మా రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్పినప్పుడు ప్రజల కోరికే పనిచేస్తున్న సేవకులకు పాలకులాగా ఉండకుండా కనుక ఖచ్చితంగా నుంచి ప్రజా సేవకులాగా తిరిగి పనిచేయడానికి ఇప్పుడు మా ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తుంది. ప్రతిపక్ష నాయకులు బీజేపీ టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఏం చేయకపోవడం కూడా ఈరోజు ఏమంటారంటే అన్నీ మీరు ఇవి చేసిండ్రా అవి చేసిండ్రా అని చెప్తున్నారు. మా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని అమలు చేసింది. మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికి కూడా ఫస్ట్ తొలి సంతకం కాగానే మా ప్రభుత్వము 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేసింది. అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. అదే కాకుండా మహిళలకు గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగి వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి 1200 ఉంటే 500కి గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నాము. గ్యాస్ సిలిండర్ పంపించేసింది. పేదవాళ్ళు ఇల్లు పునరుద్ధరణ చేసి ఇల్లు గడవడానికి కరెంటు లేకుంటే ఇబ్బంది అవుతుందంటే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చింది. దాంట్లో దాదాపు టంకర్లనే 700-800 మందికి కరెంటు ఫ్రీ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ కూడా 700 మందికి ఇచ్చింది. ఒక విలేజ్లోనే సపోజ్ ఒక విలేజ్కే చెప్తున్నాను. ఇప్పుడు ఉచిత ఆరోగ్యశ్రీ అనేది అది కూడా ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది. వరి పంట కొనుగోలు బోనస్ రాదని గత పాలన వలన 2,250 రూపాయలు ఉంటే ఈరోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఖచ్చితంగా 2,820 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. ఓట్ల రేటు పెరిగిందంటే మొదట ఏం చేస్తుంటే 3,000 ఇస్తుందని బోగస్ గారు చెప్తే ఆ బోగస్ గారు ఏ రోజు గవర్నమెంట్ ఆ రేటు పెట్టిందని చెప్పాలి. మేము అనేది ఏంటంటే ఒక రైతుగా ఖచ్చితంగా పండించి అమ్మలేం కనుక పోయిన దానికంటే 800-650 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఒక క్వింటల్కు ఒక కౌలు రైతులకు చేస్తే ఒక ఎకరం భూమి చేస్తే 15,000 వస్తుంది. అలాగనే ఖచ్చితంగా మహబూబ్ నగర్ మా టంకర్లో ఉన్న ఒక టంకర్కు సంబంధించింది మా మండలం మా నియోజకవర్గంలో ఖచ్చితంగా నియోజకవర్గాలకి రైతు బజార్ ఎత్తేసిన ఏకైక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ సంతకం చేసి నిర్ణయం చేసినప్పుడు మా మొత్తం మహబూబ్ నగర్ నియోజకవర్గం మా అసెంబ్లీ మొత్తం రైతులు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు 3 గంటలకు లేచి 2 గంటలకు లేచి కూరగాయలు అమ్ముతున్నారు. వాళ్ళకు నిల్వకుండా రైతు బజార్ అడిగితే ఒకరొకరు 100 రూపాయలు ఒక బాక్స్ 100 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు సొంత చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు